అందరికీ జై శ్రీ గణేష. సందర్భాల్లో కరకర వచ్చేసిన అండ్ ఇది ఎపిసోడ్ 3 అండ్ డేట్ వచ్చేసరికి August 9th. అండ్ దగ్గరికి వెళ్ళి చూపిస్తా. ఆల్మోస్ట్ అన్నిటి విగ్రహాలకి అయితే పెయింటింగ్స్ అయిపోయినాయి. అండ్ ఇది నెంబర్ చూసారా. సో దగ్గరికి వెళ్ళి అన్నీ చూపిస్తా. అండ్ కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సో చూస్తారా. సో స్టార్టింగ్లోనే బ్యాక్ డ్రాప్ ఉంటుంది నాకు తెలిసి దీనికి. సో కుందన్ వర్క్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్ చూడవచ్చు. సో బ్యాక్ డ్రాప్ కూడా ఉండొచ్చు నాకు తెలిసి. కుందన్ వర్క్ అయితే డీటెయిల్ ఉంది. కిరీటం చూస్తారా మస్తు హెవీ ఉంది. అండ్ షోల్డర్స్ దగ్గర కూడా కొంచెం డిజైనింగ్ వర్క్ అయింది. సో విత్ ఎల్లో కొంచెం చూస్తారా. సో ఇది నెక్స్ట్ బ్లూ కలర్లో అంటే కృష్ణుడి రూపంలో. దీనికి బ్యాక్ డ్రాప్ సముద్రం అంతా వస్తుంది. సో విత్ వైట్ కలర్ పంచ అండ్ బార్డర్ చూస్తారా. రెడ్ కలర్ బార్డర్ యూనిక్గా ఉంది చూస్తారా. సో అప్పుడే చాలామంది వస్తారు. నిన్న కూడా బుక్ చేసుకొని చాలామంది వచ్చారు. సో చూస్తారా. సో ఇది ఎన్టీఆర్ రూపంలో ఉంది చూస్తారా. ఎన్టీఆర్ రూపంలో ఉంది. అండ్ హెయిర్ చూస్తారా ఫర్ రియలిస్టిక్గా తీసిరు. ఇది సీనియర్ ఎన్టీఆర్ గారి 100th బర్త్ కోసం తీసిరు. ఇది ఆర్డర్ ప్రకారం తీసుకోరు చూస్తారా. ఆల్మోస్ట్ చూస్తారా కిరీటం దగ్గర ఇటు 5 అండ్ ఇటు 5 సారీ ఇటు 6. సో చెవులు బ్యాక్ సైడ్ ఇంకోటి ఉంది. సో 6, 6, 12, 13 టోటల్ 13 చేసినాకు. అండ్ బ్యాక్ డ్రాప్తో కలిపి నాకు తెలిసి ఇది 17, 18 పోతుంది ఈచ్. అండ్ ఇది కూడా. అండ్ దీని గురించి మాట్లాడుకుంటే సో సేమ్ అలాంటివి, కాకపోతే సిట్టింగ్ పొజిషన్ డిఫరెంట్ ఉంది. అండ్ సైడ్లోకి ఏనుగులు అండ్ ఇక్కడ గుర్రం వచ్చింది. అండ్ దీనికి కూడా సముద్రం అంతానే వస్తుంది బ్యాక్ డ్రాప్ చూస్తారా. దీని బ్యాక్ డ్రాప్ కూడా సముద్రం అంతానే వస్తుంది. అది చూడొచ్చు. అండ్ ఇక్కడ కూడా సో బ్యాక్ సైడ్ కృష్ణుడు వచ్చిండు. भाई उसका बैकड्रॉप क्या था? बैकड्रॉप కృష్ణ. సో దాని బ్యాక్డ్రాప్ ఉంది కదా, దాని బ్యాక్డ్రాప్ కూడా కృష్ణ భగవాన్ వస్తుంది. సో సారీ చెప్తున్నా. దీని బ్యాక్డ్రాప్ కూడా కృష్ణ భగవాన్ వస్తుంది. దీని బ్యాక్డ్రాప్ సముద్రం అంతా వస్తుంది. సో కలర్ డిఫరెన్స్ ఉంది నాకు తెలిసి, అదే అనుకుంటా. సో చాలా ఉన్నాయి. సో బ్యాక్డ్రాప్ యూనిక్. అండ్ ఇక్కడ చూస్తారా ఇది యుద్ధానికి వెళ్ళినట్టు ఉంది కదా. సో ఆపోజిషన్లో ఇది చూస్తారా నరసింహస్వామి అండ్ ఏనుగు దంతాలు ఉంది సైడ్కి. సో చాలా యూనిక్ ఉంది. అండ్ హారం చూస్తారా మస్తు పెద్దగా ఉంది హారం. అండ్ షాల్వా చూస్తారా డార్క్ బ్లూ కలర్ విత్ పింక్ కలర్ పంచా ఇది. సో ఇది చెప్పినా కదా చింతమణి మోడల్ ఇది, కాకపోతే ఇక్కడ చెయ్యరు, గోడౌన్లో చేస్తారు ఇది. సో ఇలా ఉంటుంది అంటే శాంపుల్ ఇలా ఉంటుంది చూస్తారా. సో ఇది శాంపుల్. అండ్ చూస్తారా బ్యాక్ డ్రాప్ సముద్రం అంతాను మొత్తం. బ్యాక్ డ్రాప్ కూడా యూనిక్గా ఉంది. సో వెల్కమ్. అండ్ సైడ్లోకి ఏనుగు అండ్ గుర్రం. అండ్ బ్యాక్ డ్రాప్ రాక్షసుడు, శివుడు అండ్ దేవతలు. అండ్ పాముని అంటే తెలుసు కదా, కొంత కొండని ఎరగొడితే అమృతం బయటకు వస్తుంది అంటే శివుడు రూపంలో, అంటే శివుడు తాగుతాడు ఇది. సో అది స్టోరీ. అండ్ ఇటు సైడ్ చూస్తారా. ఇటు సైడ్ కూడా గ్లాసీ ఫినిషింగ్ ఇచ్చారు. ఇది సరస్వతి రూపంలో అంటే బ్యాక్ డ్రాప్లో వీణ వచ్చింది కదా. సో సరస్వతి మాత అండ్ కుందన్ వరకు మస్తు ఇచ్చారు. సో షాల్వా కూడా ఆరెంజ్ రెడ్ కాంబినేషన్ ఉంది. అండ్ వైట్ కలర్ పంచ విత్ రెడ్ కలర్ బార్డర్ చూస్తారా. బ్యాక్ డ్రాప్ కూడా చాలా పెద్ద ఇచ్చారు. ఇది అప్డేటు. సో ఇది సరస్వతి మాత బ్యాక్ డ్రాప్తో కలిపి ఇది కూడా 17, 18 అట్లా ఉంటుంది. అండ్ ఇది బిగ్గెస్ట్ గణేష్ ఆల్ ఓవర్ తెలంగాణ బిగ్గెస్ట్ గణేష్ ఇది చూస్తారా. అంటే ఇట్లా సిట్టింగ్ పొజిషన్లో కొంచెం హ్యూజ్ ఉంది. ప్రాపర్ డూల్ స్టైల్లో పెయింటింగ్ మొత్తం అయిపోయింది. సో
చూడవచ్చు. అండ్ చేతిలో శంఖం అండ్ అట్లా చక్ర కూడా శంఖం. సో ఇది విష్ణు రూపంలో ఇది ఇక్కడ శంఖం అండ్ ఇక్కడ చక్రం వచ్చింది చూస్తారా. అండ్ లక్ష్మీమాతది ఒక డీటెయిల్ చూడండి కలరింగ్. సో తొండం కూడా యూనిక్గా ఉంది. సో చాలా హ్యూజ్ ఉంది. సో చూడచ్చు దూరంకి వెళ్ళి ఇంత హ్యూజ్ ఉంది. నేను వైడ్ యాంగిల్లో తీసిన కాబట్టి జూమ్ కూడా అవ్వట్లేదు. సో చూడవచ్చు ఇక్కడ చూడండి. కట్ చేయట్లేదు ఎందుకంటే చేసినట్టు చేస్తున్నారు. చూస్తే చాలా యూనిక్గా ఉంది. అంటే కొంచెం డిజైనింగ్ వర్క్ కుర్చీలు అండ్ కుందన్ వర్క్ అండ్ ఇక్కడ పూరి జగన్నాథ్ స్వామి చూసారా అంతా డీటెయిలింగ్ ఇచ్చారు. సో ఒకసారి చూడడానికి ట్రై చేస్తాం. చాలా యూనిక్ ఉంది కదా. సో ఇది అప్డేట్ ఇక్కడ. సో పైన శివుడు కూడా వచ్చిండు. ఒక ఇటం ఇంకా ఉంది కాకపోతే అది పైన టచ్ అవుతుంది కాబట్టి పెట్టలేదు. సో ఇది అప్డేట్స్ అక్కడ. సో కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. మర్చిపోయినా ఏంటంటే ఇవన్నీ ఈ చింతమని మోడల్ కదా, ఇది గోడౌన్లో ఏమంటారు తయారవుతుంది. ఇక్కడ మాత్రం చేయరు, జస్ట్ శాంపుల్ పీస్ లాగా పెట్టారు. బట్ ఇది తయారు చేసారు ఆల్రెడీ. చాలా కొన్ని 10-20 పీసెస్ అయితే చేసినట్టున్నారు. జల్పల్లిలో ఉంది ఇలా గోడౌన్. సో ఇది అప్డేట్. నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. అండ్ ఈ పీసులు ఇంకా ఉన్నాయంట అడిగిన. సో ఇంకా కొన్ని పీసులు ఉన్నాయి. అండ్ ఈరోజు డేట్ 9th August. ఈ డేట్లో అయితే ఇంకా అవైలబుల్ అని చెప్పారు. సో తెలియదు, రేపటికల్లా చేంజ్ అవ్వచ్చు. సో తొందరగా బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.